అన్న ఈ ప్రభుత్వము ఎట్లా ఉందంటే ప్రతిదీ రాజకీయం చేయడమే చూస్తున్నది. ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అన్నది, ఆడపిల్లల ప్రభుత్వం అన్నది. రేవంత్ అన్న నేను ఆడపిల్లలకు పెద్దనన్నాడు. మరి ఈ ఆడపిల్లలందరూ ఆయనకు కనిపించట్లేరా? ఈ ఆడపిల్లలు మరి ఎవళ్ళు? ఈ ఆడపిల్లలు ఆంధ్ర వాళ్ళ ఆడపిల్లల కుమారి ఆంటీ కన్నా అధ్వానంగా ఉన్నారా? కుమారి ఆంటీ లెక్క కనిపించట్లేరా? మరి షర్మిల కాడిపోయిన ఆ చెల్లెని గెలిపియమంటారు. మళ్ళీ వీళ్ళు షర్మిలకంతా అంతా చెడిపోయిన వాళ్ళ ఏదైంది మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొకటి, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు, నిరుద్యోగులను కించపరుస్తున్నట్టు మాట్లాడడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన ఎమ్మటున్నటువంటి ఆయన కొటారికి కానీ, ఆయన మెప్పు పొందాలనుకునేటోళ్ళకి కానీ మేము చెప్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మీరు తక్షణమే మానుకోవాలి. ఇక నుంచి ఇలాంటి మాటలు ఎవరు మెప్పు కొరకు అని మాట్లాడితే మాత్రం మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లకు ఎట్టనైతే తెలంగాణ అడ్డుకుంటుంటే వాళ్ళకు దేశశుద్ధి చేయడం జరిగిందో, వాళ్ళని అందరినీ నిర్బంధించడం జరిగిందో, అదేవిధంగా మీకు అందరికీ దేశశుద్ధి అన్నీ జరుగుతాయి. దయచేసి అలాంటివి చేసుకోవద్దని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా నిన్న మీడియా మీద జరిగినటువంటి దాడిని మేము మీడియా ముఖంగానే ఖండిస్తున్నాం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది మా దగ్గరికి రాకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు సోషల్ మీడియానే మాకు పెద్దన్న పాత్ర పోషించి, కనీసం మేము తిరిగేటప్పుడు మా కాడ డబ్బులు లేకున్నా, ఛాయ్ లేకున్నా కానీ వాళ్లకు ఇచ్చేటటువంటి మంచినీళ్ళనే మాతోటి పంచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళతోటి 1/2 ఛాయలు మాకు పోపించి తాగినటువంటి వాళ్ళు, వాళ్ళు తీసుకున్న వాటర్ బాటిల్లో నలుగురికి నీళ్ళు పోసినటువంటి వాళ్ళు, ఇలా వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది సమంజసం కాదు. నిరుద్యోగులం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. నీవు రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ప్రభుత్వం ఏర్పడగానే ఒక మాట అన్నావు. ఏమన్నావు అంటే, ఈ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, బెట్ట బైరాగ్ ఛానళ్ళు, వాటి కింద పడేసి తొక్కి పేగులు తీసి మెడకేసుకుంటాం అని నువ్వు అన్నావు, పేగులు తీస్తున్నావు. అలాంటివి నువ్వు ఆ రోజు అన్న మాట నువ్వు నిరూపించినావు. నన్నే సాక్షాత్తు ఇక్కడున్న లెజెండ్ టీవీ, మిర్రర్ టీవీ వల్ల డిబేట్కి పిలిస్తే డిబేట్కి పోతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విచక్షణ రహితంగా నన్ను వ్యాన్ ఎక్కించి తీసుకొని పోయి అక్కడికి లాలాగూడకు అక్కడిక్కడ తిప్పి లాలాగూడలో పెట్టి నైట్ 9 వరకు విడుదల చేయలేదు. అసలు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ నిన్న జరగాల్సింది ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. ఇట్లా జరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద దమనకాండ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. దీన్ని మానుకోవాలి అన్న. రేవంత్ అన్న, నీ భాషను కూడా మార్చుకోవాలి. నువ్వు పేగులు మెడకేసుకుంటే ఏమన్నా నువ్వు పెద్ద మగ్గుడు అని అన్న, ఏమన్నా ఈ బోనాల పండగకు నువ్వేమన్నా ఇది డ్రమ్లు కొట్టేటో అన్న, లేకుండా నువ్వు బ్యాండ్ మేళం చెప్పండి, అట్లా కూడా పెడతాం. రేవంత్ అన్న బ్యాండ్ మేళం ఈ నెంబర్కు సంప్రదించండి అని చెప్తాం. నీ భాషను మార్చుకో. నువ్వు ఉత్తగున్నప్పుడు నీ భాష అనేటటువంటిది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరిని మెప్పించడానికి చేసే భాష వేరు. ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నీ భాష సరిగ్గా లేకుంటే కంపెనీలు రావు, కంపెనీలు రాకుంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు రావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు గతంలో మాట్లాడితే నీ పార్టీ నష్టం అవుతుంది, నువ్వు నష్టపోతావు. కానీ ఇప్పుడు మాట్లాడితే యావత్ తెలంగాణ 4 కోట్ల జనం నష్టపోతారు. తస్మత్ జాగ్రత్త. ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు, నువ్వు కూర్చున్నటువంటి చైరు కాన్స్టిట్యూషనల్గా వచ్చినటువంటి చైరు. నీకు వ్యక్తిగతంగా నీకు ఎట్లున్నా కానీ ఆ కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి. ఇలాంటివి తగవు. ఇక పోతే మేము ఈరోజు ఏదైతే చేస్తున్నామో దీనికి బీఆర్ఎస్ రంగులని, కాంగ్రెస్ రంగులని, ఇంకేదేదో రంగులు అద్దుతున్నావు అన్న. నువ్వు రంగులు వేసేటోని కాబట్టి నీకు అంగే రద్దులు అన్నీ నీకు తెలుసన్నా. నువ్వు కూడా మొన్న ఒక మాట అన్నావు. ఏమన్నావు తెలుసా? నువ్వు అసలు ఇవాళ ముఖ్యమంత్రి కూడా అనిపించట్లేదు, రంగులు అద్దుతావు, రంగులు అద్దుతావు. ఇవాళ నీ దౌర్జన్యం దమనకాండ కనిపిస్తుంది. ఒక మీడియా ముఖంగా నిన్ను ఒకప్పుడు అడిగితే నువ్వేమవుతావు, రాజకీయాలలోకి రాకుంటే ఏమవుతావు అంటే, నాకు నా మీద సినిమాల ప్రభావం ఉన్నది, నేను రౌడీని అయ్యేటోని అని అన్నావు. అలాంటిది ఈరోజు మీడియాలలో కూడా చాలా వీటిలలో ఉన్నాయి. అది ఇట్లా ఇది చేసినావు, ఇట్లా ఉంది. సో ఇదేంటంటే మాకందరికీ కూడా చాలా డేంజర్గా అనిపిస్తుంది నీ ప్రవర్తన. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలు మాకు నెరవేరలేదని మేము అందరం కూడా ముక్త కంఠంతో ఒకటే, ఇదంతా భూమిక. ఇప్పుడు నీ యొక్క తత్వంతో మేము చేయబోయే కార్యాచరణకు ఇది భూమిక, నేపథ్యం. ఇక మేము ఏంటంటే ఒకటే, మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 1 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, డిఎస్సిని వాయిదా వేయాలి. ఈ అనేది ప్రధాన డిమాండ్లు. వాస్తవం, జెన్యూను ఈ తీరట్లేదు. కాబట్టి మాకు ఎవరైతే చిక్కడిపల్లికి వచ్చి ఇక్కడ ఎవరైతే హామీ ఇచ్చిర్రో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, చలో ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఏఐసిసి దగ్గర ధర్నా ఉంటుంది, తెలంగాణ భవన్ దగ్గర ధర్నా ఉంటుంది. మాకు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం. 1000 మందితోటి ఢిల్లీకి పోతున్నాం, ఇది పక్కా. 1000 మందితో ఢిల్లీకి పోతాం. ఇంకా అదొక్కటే కాదు, రేపటి నుండి ఇక మా కార్యాచరణను మీకు ఇస్తున్నాం. నిరుద్యోగులారా, మీరు ఏం చేయాలంటే రేపటి నుండి పక్కాగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా చదువుకునేటటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
నెక్స్ట్ పోతే మంత్రుల ఇళ్లను మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను ముట్టడి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు కనుక మాకు ఏ హామీ ఇవ్వకుంటే ఇళ్ల నుంచి కదలనీయమని అక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దాం. ఇంకొకటి ఇక ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాది మందితోటి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన అనేటువంటి నిర్వహిస్తాం. చలో ఢిల్లీని నిర్వహిస్తున్నాం. ఈ చలో ఢిల్లీ అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాం అని చెప్తున్నాం. ఈ 2 రోజులలో డేటును ప్రకటించుకొని మేము వెళ్ళిపోతాం. ఇక చలో ఢిల్లీలో మేము కనిపించి అక్కడి నుంచి మీ మీడియాకు మా వీడియోలు పంపిస్తాం అంతే. ఇక అప్పుడు మీరు ఇక్కడ వీడియోలు ప్లే చేయరు, రేవంత్ రెడ్డికి పంపిరు. ఢిల్లీకి పోవడం పక్కా. ఎవరు లేరన్నా, ఓన్లీ నిరుద్యోగులే, పక్కా నిరుద్యోగులే పోతాం. కాకపోతే అలా సహాయ సహకారాలు నువ్వు ఇచ్చినా తీసుకుంటావు, నువ్వు చాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటాం. ఒకటి మాకు నేర్పిండిగా, చాయ్ పైసలు ఏమన్నా చాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటాం, అందరి సహకారం తీసుకుంటాం. కానీ ఇది నిరుద్యోగుల ఢిల్లీలో చలో ఢిల్లీ అనేటటువంటి అచ్చమైన నిరుద్యోగులతో జరుగుద్ది. ఇప్పటికి జరిగింది అచ్చమైన నిరుద్యోగులే, వాళ్ళొక్కళ్ళే చెప్తున్నారు. ఇవాళ మా 5 డిమాండ్లు ఉన్నాయి. ఏంటిది? చలో ఢిల్లీ ప్రోగ్రాం ఒకటి, నిరుద్యోగుల మహాగర్జన ఒకటి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఇంట్లో ముట్టడి ఒకటి, రేవంత్ రెడ్డి సీఎం ఇంటి ముట్టడి ఒకటి. ఈ అన్నిటిని మేము పక్కా నిర్వహించి తీరుతాం. ఒక్కొక్కళ్ళము వర్క్ డివిజన్ చేసుకున్నాం, అందరం డివిజన్ చేసుకున్నాం. మేము అందరినీ ఏ విధంగా నిరుద్యోగులను ఇక్కడ పూల్ చేసుకోవాలో అవన్నీ కూడా వర్క్ డివిజన్ అయిపోయినాయి, పక్కా అయినాయి. మీరు మాత్రం నిరుద్యోగులారా రేపు పక్కా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇండ్లను మాత్రం మీరు ముట్టడించండి. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించండి. దాని తర్వాత నిరుద్యోగ మహాగర్జన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేద్దాం. ఢిల్లీకి పోయేటోళ్ళు ఢిల్లీకి పోతారు 1000 మంది. ఢిల్లీలో ప్రెజర్ చేద్దాం. ఇది వద్దనుకున్న తెలంగాణను రాదనుకున్న తెలంగాణ తెచ్చుకునేటటువంటి వాళ్ళం. మీరు నిర్భయంగా ఉండండి. ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లు పెట్టినా మీరు ఆత్మన్యూనతకు లోన్ కావద్దు, ఎవరు ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకోవద్దు, చనిపోవాలని అసలు ఆలోచన చేయొద్దు. మీ పక్షాన కొట్లాడుతందుకు మీ అన్నలుగా మేము పాత్ర వహిస్తాం. మీ సహకారం మాకు అందించండి అంతే. మీ పిలిచినప్పుడు మీ సహకారం అందించండి. ఖాళీ సమయంలో మీరు చదువుకోండి. అంతేగాని మీరు అవుతుందా కాదా అనేటటువంటిది బెంగపడొద్దు. ఇది ముఖ్యమంత్రి పిల్లలు ఎందుకు నష్టపోతారు? ఇప్పుడు ఒక్క రోజులో 2 నెల రోజులలో 100 కోట్లు సంపాదిస్తారంటే మరి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయినాయి. మరి రియాజ్ ఎన్ని 100 కోట్లు సంపాదించిండు, ఎన్ని 100 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు, అదే రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక్క నెలకు ఎట్లా ఇబ్బంది అవుతారు, ఎట్లా కోట్లు వస్తాయి? ఇదంతా ఏంటంటే మరి ఇన్ని ఇస్తే మరి ఇదే బల్మూరి వెంకట ఆ రోజు చెప్పినప్పుడు మరి నిరుద్యోగులకు కాంగ్రెస్కి ఏం సంబంధం? మాతోటి బస్ యాత్ర ఎందుకు చేపించారు వీళ్ళు? మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ రోజు సోయలేదా రేవంత్ రెడ్డికి? మరి ఆ రోజు ఏఐసిసి అజయ్ కుమార్ సార్కి సోయలేదా? వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సోయలేదా? రేపు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరే కదా ఏఐసిసి నుంచి 27 లక్షలు అలొకేట్ చేసింది. రేపు ఇన్స్టిట్యూట్లు అంటే వెళ్ళి మీడియా వాళ్ళే నడిపిస్తున్నారు అంటారు. ఈ మిర్రర్ టీవీ ఉంది, సిగ్నల్ టీవీ ఉంది, వాహిని టీవీ ఉంది అంటారు, అన్ని టీవీలు ఉన్నాయంటారు. మరి మీ వెనక ఈ టీవీలు ఉన్నాయా? మరి మీ వెనక మీ ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపిస్తారో చెప్పరి. మరి వీళ్ళెందుకు మమ్మల్ని చూపించట్లేరు? మరి వీళ్ళకందరికి యాడ్లు ఇచ్చి మరి ఇంత పెద్ద యాడ్లు, ఈరోజు ఇంత పెద్ద యాడ్లు, ఎన్ని లక్షల యాడ్లు. మరి మీ ప్రభుత్వానికి వీళ్ళు యాడ్లు ఇస్తుంటే ఈ డబ్బులతో మీరు నడుపుకొని మళ్ళీ మీరు వాళ్ళకి యాడ్లు ఇస్తున్నారా? ఇది కూడా చెప్పాలి కదా. నిన్న మా సమస్యలు, నిన్న మా చెల్లెలను మమ్మల్ని మీ జర్నలిస్టులను అందరిని కొడితే ఇది జర్నలిజమే కదా. మరి ఇది ఏ జర్నలిజం? ఇక్కడ ఎక్కడన్నా మీ జర్నలిస్టులది ఇది మెయిన్ పేపర్లో ఉండాలి కదా. మరి ఎక్కడన్నా మీ వార్త ఉందా? జర్నలిస్టుల మీద దాడి జరిగింది, నిరుద్యోగుల మీద దాడి జరిగింది, ఇది ఎక్కడన్నా ఉందా? ఈ పేపర్ను ఇప్పుడు మీ సమక్షంగానే తలగబెడుతున్నాము. మరి ఒకవేళ మీకు స్ట్రైకులు పడితే మరి జర్నలిస్టులకు ఒకవేళ మీకుండే ఒడిదొడుకులు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కాక, అది మీరు ఆలోచించుకోరి. ఒకవేళ మీరు చేస్తేనేమో మీ దాంట్లో టెలికాస్ట్ చేయండి, వీడియోలు అప్లోడ్ చేయండి. ఈరోజు ఈ వెలుగు పేపర్ను ఇప్పుడు మీ ముంగంటే దీన్ని తలగబెడుతున్నాము. ఎందుకంటే ఇంత బట్టెబాజు పేపరు, ఇంత దగులుబాజు పేపరు ఇంకొకటి లేదు. ఇలా ఎవరైనా మరి నా ముఖం అయితే అక్కడైనా చూడలేదు. ఈయనంట ఎవరైనా డాక్టర్ గుగులోతు దేవోజీ నాయక్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ విభాగం కేయు నిరుద్యోగుల పేరిట ఆందోళన నడుపుతున్నది ఎవరు నడుపుతున్నారా? ఇంకా పింక్ కలర్ వేసిన కింద పింక్ వాళ్ళు నడుపుతారా, బీఆర్ఎస్ వాళ్ళు నడుపుతారా? అంటందుకు సిగ్గు లజ్జలు ఏమన్నా ఉండాలి మీకు ఈ పదజాలం మాతో ఉపయోగిస్తేందుకు. మరి మీరు ఆ రోజు మాకు బస్ యాత్ర చేపించినప్పుడు మరి మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకుంటారు. ఆకలి అయ్యేటప్పుడు అన్నం తింటుంటాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలంటాం, నీది ఏ కులం ఏ మతం అని అంటారా? ఇప్పుడు వాడిని వద్దనే కదా ఒడగొట్టింది. వీళ్ళందరూ ఈ చెల్లెళ్ళు, ఈ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మలు, అక్క చెల్లెళ్ళు అందరికీ కాళ్ళు పట్టుకొని రేపు మాకు ఉద్యోగాలు వస్తేనే మాకు పెళ్ళిళ్ళు అయితే మమ్మల్ని ఇంతవరకు చదివిపించారు, మీ తల్లిదండ్రులకు మేము భారం కావద్దు, మేము ఆర్థిక స్వావలంబన సాధించాలి, ఉద్యోగం వస్తే మా బతుకులు మారుతాయి, మాకు పెళ్లి భారం కాదు అని వరకట్న బాధ ఉంటుంది అనేటటువంటిది ఈ చెల్లెళ్ళందరూ ఆలోచించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చేయట్లేదు? ఈ విధానపరమైన అంశాలు మాట్లాడకుండా ఒట్టి దగులు భాష ముచ్చట్లు ఏ పడితే
కదా టాపిక్ డైవర్ట్ చేసేది. నీకు తెలంగాణ సమాజం నువ్వు చెప్పినట్టు ఇంటది అనుకుంటున్నావు, కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్కు ఎప్పుడో దూరం అయిపోయింది. వీళ్ళకొక్కటే స్థానిక సంస్థలలో మేము ఓడిపోతాం అనేటటువంటి భయంతో ఈ ప్రతిపక్షాల రంగు పులిమి మళ్ళా కాంగ్రెస్ ఓటు దండుకోవాలని, నిరుద్యోగుల ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, స్థానిక సంస్థలలో మేము చెప్తున్నాం, మేము నిరుద్యోగులం బలం ఉన్న కాడ ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి. మీరు బలంగా ఉన్న కాడ మేము మద్దతు ఇస్తాం. ఈ కాంగ్రెస్ను బొంద పెడతాం, ఖచ్చితంగా బొంద పెడతాం. మీరు ఎన్నికలప్పుడు ఎన్నికలు లేవని మీరు ఏదైతే డ్రామాలు చేసి మమ్మల్ని అవగాహన లెక్క చిత్రీకరించి మీతోటి ఏది కాదనుకుంటున్నారో, ఉండేటటువంటి స్థానిక సంస్థలలో మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. మాకు తెలుసు. మళ్ళా రెండు బస్సులు కాదు, ఈసారి 10 బస్సులు తీసుకుంటాం. జిల్లాకు ఒక బస్సు తీసుకొని ఉమ్మడి జిల్లాల లెక్కన 10 బస్సులు తీసుకొని తిరుగుతాం. ఇది అల్టిమేటమే ఇస్తున్నాం. ఖచ్చితంగా మా జోలికి వచ్చి మమ్మల్ని అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు. ఇది మా ప్రభుత్వం అని ఇప్పటికి అనుకుంటున్నాం. ఇప్పటికి మీరు దిగి రావాలి. ఇటు జనార్దన్ గారు మాట్లాడుతుండు, వీని వెనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, వాడు నడుతున్నాడు. ఎవడు నడుతున్నాడు? మరి నీ కాంగ్రెస్ గురించి కొట్లాడినప్పుడు వీడు నా కాంగ్రెస్ వాడని మీరు ఎందుకు అనలేదు? మరి బీఆర్ఎస్ వాడు నా మీద ఎందుకు దాడి చేయలేదు? నీ గురించి మాట్లాడితేనే పత్తిత్తులో, వేరే టోన్ గురించి మాట్లాడితే వ్యభిచారులమా? ఇది కాంగ్రెస్ వాళ్ళకు తగింది కాదు. ఇంకొకటనా, మా గురించి మాట్లాడినోడు ఇవాళ ఎవడు లేడు మాతోటి ఉన్నాడు ఆ కాంగ్రెస్లో. వీళ్ళందరూ ఎక్కడ పోయిర్రు? ఈ ఆగ్నూరు మురళి ఎక్కడ పోయిండు? ఈ కోదండరామ ఏడ చచ్చిండు? ఆల్దాచానే ఏడ చచ్చిండు? ఇంకా నిన్నగాక మొండ వచ్చింది ఆ రియాజ్కు మా వల్ల 10 వచ్చినోడు కదా, ఈయన ఏడ చచ్చిండు? ఆయన రోజు ఒకటి లీకులు ఇస్తాడు. వీళ్ళకి అసలు దిమాకు ఉందో లేదో. ఒకరోజు పోస్ట్ పోన్ అవుతుంది అంటారు, ఒకరోజు చర్చలు జరుపుతారు అంటారు, ఒకరోజేమో సానుకూల దృక్పథం ఉందంటారు, ఒకరోజేమో ఇక వెబ్ నోట్ వస్తుంది అంటారు. ఆ టీజీపీఎస్ ఏమో మాది ఏది నమ్మకం అంటాడు, మేము ఇవ్వలేదు అఫీషియల్గా అంటాడు. వీళ్ళు అమ్ముకున్నారు ఖచ్చితంగా. ఇది చెప్పి ముగిస్తాం. మేము అడగక ముందుకే నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు? కోర్టు నిన్ను రద్దు చేయమని లేదు. ఎందుకు నోటిఫికేషన్ రద్దు చేసినావు? గ్రూప్ 1 60 పోస్టులు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? మేము అడగక ముందే 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసినావు. 1,60,000 పైచీలకు అప్లికేషన్స్ వచ్చినాయి. మరి మేము అడుగుతున్నప్పుడు మరి పోస్టులు ఎందుకు పెంచట్లేవు? మేము అడుగుతున్నప్పుడు డేట్లు ఎగ్జామ్ ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు? నువ్వు గతంలోనే పోస్ట్ పోన్ చేసినావు, గతంలోనే పోస్టులు యాడ్ చేయించినావు, గతంలోనే కేసులు వేయించినావు. మరి ఇవాళ మీకు అవన్నీ కనిపించట్లేదా? నీ అధికారం దహం కోసం చేసినావా? అన్ని తప్పులు నీ కిందనే ఉన్నాయి. ఇలా లీగల్ ఇష్యూ ఏదీ లేదు. వీళ్ళు ఖచ్చితంగా పోస్టులు అమ్ముకున్నారు. ఇప్పుడు కనుక మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిర్రు. మహేందర్ రెడ్డిని లంగా, లపోటు, పిట్టబాషి, పోరంబోకు అన్నీ తిట్టినటువంటి ఇదే పింక్ కలర్ బట్టలు పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అలా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇలా ఆడుతున్నటువంటి డ్రామాలు. మహేందర్ రెడ్డికి డిసెంబర్లో డేట్ అయిపోతుందని చెప్పేసి మహేందర్ రెడ్డి డేట్ తోటి మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాడా చెప్పండి? ఆయన పోయే లోపల ఎగ్జామ్స్ రాయమంటే పిల్లలు సిద్ధంగా లేనప్పుడు ఆయన గురించి వీళ్ళు ఉరితాలను ఆశ్రయించాలనా? ఆయన గురించి వీళ్ళు ఉరికంబాలు ఎక్కాలా? ఆయన డేట్ తోటి మేము ఉరకాలనా? మీరు చెప్పండి. ఈ టీజీపీఎస్ మహేందర్ రెడ్డి పోతే టీజీపీఎస్కి తాళం వేస్తారా? మహేందర్ రెడ్డి లేకుంటే టీజీపీఎస్సీ ఇక ఉండదా తెలంగాణలో? యూపీపీఎస్సీకి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారా ఎగ్జామ్స్? మహేందర్ రెడ్డి తోటి మమ్మల్ని ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు? ఇది అసలు క్రక్స్. ఇక్కడ ఉంది సమస్య. వీళ్ళు మహేందర్ రెడ్డి మహేందర్ అంటే మహేందర్ రెడ్డి కొరకే బలి తీసుకుంటారు. అసలు మహేందర్ రెడ్డి అసలు ఆయన దగ్గరికి రానియట్లేడంట, సీఎంనే దగ్గరికి రానియట్లేడంట. మరి ఇక్కడ మరి సీఎం దగ్గరికి రానియనోడు, సీఎం మాటలు వినోడు, మరి బల్మూరి వెంకట మాటలు విని బల్మూరి వెంకట ఇచ్చిన డేట్స్ని ఎందుకు ఇచ్చిండు మహేందర్ రెడ్డి? అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఉద్యోగ నియామకాలల్లో ఒక పారదర్శకత లేదు. నిన్న కాక మొన్న కోదండరాం సార్ అరగోపాల్ సార్ని కడిగి ఆరేస్తే ఆయన పోయిండు డెలిగేషన్కు. అరగోపాల్ సార్ పోయిన రోజు కూడా తలమాసిన వాళ్ళని తిట్టిండు. వీళ్ళందరూ వెనక ఓడి ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి అన్న, ఇక్కడ కనుక మీరు ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లు ఇచ్చినాక ఏ అక్క చెల్లె కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఏదన్నా అగత్యానికి పాల్పడితే అది మీదే బాధ్యత, నైతిక బాధ్యత. పిల్లలను మీరే ఇంత మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి వాళ్ళు మీరే కాబట్టి ఈరోజు ఎలాంటివి జరిగినా కానీ దానికి నైతిక బాధ్యత మీరే వహించాలి. ఏది జరిగినా ప్రభుత్వమే అన్నిటికీ తగు చర్యలు తీసుకొని ఆ పిల్లలకు ఏది జరగకుండా వాళ్ళందరూ అనుకున్నట్టు సకాలంలో డిఎస్సి ఎగ్జామ్ జరగాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లు జరగాలి, అన్నీ జరగాలని చెప్తున్నాం. మేము చలో ఢిల్లీకి పోకముందుకే వెబ్ నోట్ రావాలని మీ ప్రభుత్వానికి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల లెక్కనే సూచన చేస్తున్నాం. లేదంటే చూసుకుందామంటే చూసుకుందాం, బెర్రగీసుకొని మీరు అటు మేము ఇటు, కానీ రంగులు పులిమితే మాత్రం బాగుండదన్న. ఇది ప్రభుత్వానికి మా హెచ్చరిక. మా వెనక ఏ ప్రభుత్వం లేదు, ఎవడు లేడు, వచ్చేటోడిని కలుపుకొని పోతాం అంతే. ఇగో చలగాని దయాకర్ చల్లని పైసా,
ఆయనకు మైకులు వచ్చిందనుకో ఆయన రేవంత్ రెడ్డి మెప్పు పొందుతందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఆయనకు మీడియాలో సోషల్ మీడియాలో హైప్ కొరకు మాట్లాడుతుండు. ఆయనను ఎవరు పిలుస్తున్నారు? ఆయనకు ఒక దిమాక్ ఉంటుందా? ఏదో ఒక మీడియా దగ్గర వచ్చేసి ఏదో ఒక నోరు జారాలని చెప్పేసి నరంలో ఇన్నాళ్ళకని మాట్లాడతాడు. ఆయనను కూడా లెక్కలో తీసుకుంటే కరెక్ట్ కాదు. అసలు ఆయన ఎవడో కూడా మాకు తెలియదు. ఆయనను ఈసారి ఎవడో అని మాట్లాడతాం అంతే. వీళ్ళందరూ చల్లని పైసలు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి చూసేటటువంటి వాళ్ళు. ఇంకొకటి కూడా మీకు సూచన చేస్తున్నాం అన్న, రేవంత్ అన్న దగ్గర మెప్పు పొందాలనుకునేటోళ్ళు ఉంటే ఇప్పుడు ఆ రోజు అన్నారుగా కేటీఆర్ది అది ఇదని, ఇప్పుడు మేము చెప్తున్నాం ఆయన మెప్పే పొందాలనుకుంటే రేవంత్ రెడ్డి అన్నకు చిన్న మనవడు ఉన్నాడు. ఆ మనవడు మూత్రం పోసినప్పుడు డైఫర్లు మార్చి మెప్పు పొందిరి. ఇంకా మెప్పు పొందాలనుకుంటే ఆ పిల్లగాడు ఇంకా పాయకాన పోయినప్పుడు ముడ్లు గడిగి మెప్పు పొందండి. ఎన్నికలప్పుడు ఇవన్నీ మీరు చేసే వింతలే కదా, కొత్త ఏం చెప్పట్లేము. ఇక అంతకు మించి మేము చేయలేం. కానీ మమ్మల్ని అవమానపరిచినట్టు రేవంత్ అన్న మెప్పు కొరకు ఇంకొకళ్ళు మీడియా వాళ్ళని అవమానపరచడో మాకు మద్దతు ఇచ్చేటోళ్ళని అవమానపరచడో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పే బుద్ధి చెప్తాం. ఇంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఏం చెప్పలేం. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ఇప్పుడు ఒక 10 minutes మేము చెప్తున్నాం, ఎందుకంటే అందరూ కొట్లాడలేరు.